మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ అనాది ప్రణాళికలో ఉన్నవారంగా మీరు చెప్పినటువంటి వాస్తవాలను సమాజానికి అందించడం కొరకు ఏర్పాటు చేసిన 2 రోజుల సభలలో మొదటి రోజు సభకు క్షేమంగా మమ్మలను ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రోజుకు గాను నాయన నిర్ణయింపబడిన ప్రాముఖ్యమైన దారి తప్పుతున్నటువంటి యవనస్తులకు అవసరమైన అంశమును మేము మీ వాక్యం నుండి నేర్చుకుని చుండగా తోడుగా ఉండమని, అలాగే మీ పని నిమిత్తం నాయన ఎంతరైతే కానుకలను సమర్పించారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు ఇచ్చిన దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని తండ్రి పరలోకంలో దయచేయమని వేడుకుంటూ, వినబడుతున్న వాక్యాన్ని మా హృదయం అనే పలకలపైన వ్రాసుకొని ఆ ప్రకారంగా మా జీవితాలను కొనసాగించుటకు సహాయం చేయమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే వాక్యంలోనికి వెళదాం. ముందుగా జరుగుతున్నటువంటి 2 రోజుల సభలలో మొదటి రోజు సభకు వాక్యం పట్ల ఆసక్తితో కూడి వచ్చిన వేదికను అలంకరించిన దైవజనులకును, వాక్యం వినుటకును నేర్చుకున్నట్టుకు సిద్ధపడిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములను తెలియజేస్తున్నాను. బాక్స్ ఒకటి చూడండి. ఓకే, సభలలో ఏర్పాటు చేయబడినటువంటి 2 అంశాలలో మొదటి అంశం, యవనుడా నీ పయనము ఎటువైపు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనిషి జీవితంలో 3 దశలు ప్రాముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. అందులో మొదటిది బాల్యం, రెండవది యవ్వనం, మూడవది వృద్ధాప్యం. బాల్యంలో ఏం చేయాలో తెలియదు, వృద్ధాప్యంలో ఏం చేయాలో తెలిసినా చేయడానికి శక్తి బలం ఉండదు. ఏం చేయాలో తెలిసి చేయగలిగే శక్తి బలం ఉండేదే యవ్వనం. అందుకే ఈ యవ్వనం అందరూ కావాలని కోరుకుంటారు. అందరూ అంటే ఎవరు? తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు, అలాగే రాజకీయ నాయకులు కావాలని కోరుకుంటారు, సినిమా నటులు కావాలని కోరుకుంటారు, దేవుడు కావాలని కోరుకుంటాడు, దయ్యం కూడా యవ్వనాన్ని కావాలని కోరుకుంటుంది. అంటే యవ్వనస్తుల యొక్క యవ్వనం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈ యవ్వన దశలో ఎలా ఉండాలని దేవుడు చెబుతున్నాడో ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, చదవబడినటువంటి లేఖన భాగం ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము,
నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ఏమండి, ఈ మాటలో దేవుడు యవనస్తుల్ని పిలుస్తున్నాడు. యవనుడా అన్నాడు. అనగానే వెంటనే యవనుడు అలర్ట్ అయిపోయి, చెప్పండి మహాప్రభు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నీ యవ్వనమందు నువ్వేం చేయ తెలుసా? సంతోషించు, ఎంజాయ్ చేయి అంటున్నాడు. ఏమండి, యవనస్తుల్ని పిలిచి నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించు, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు అంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. చాలా కదా. ఎందుకంటే ఆ వయసులో కోరుకునేది అదే కదా. సహజంగా చూడండి, ఆ వయసులో ఉన్నటువంటి వారికి తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు రుచింపవు అంటారు. ఎందుకు? తల్లిదండ్రులు ఏం చెప్తారు అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, కండిషన్స్ పెడుతూ ఉంటారు. ఎలాగా? ఇన్స్ట్రక్షన్ అంటే ఇలా చేస్తే బాగుంటది, ఇలా నువ్వు చేయకపోతే బాగుంటది అంటున్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటది. కండిషన్స్ ఏంటి? నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా ఈ పని నువ్వు చేయాల్సిందే. ఇది కండిషన్స్ అన్నమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్, కండిషన్స్ యవ్వనంలో ఉన్న వారికి తల్లిదండ్రులైన వారు ఇస్తున్నప్పుడు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడే వాళ్ళకి దేవుడు చెబుతున్నటువంటి మంచి వార్త ఏంటంటే, యవనుడా నీ యవ్వనమందు నువ్వు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీకు కోరికలు ఉంటాయి కదా, ఆ కోరిక చొప్పున నీ చూపుకు నచ్చిన దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తించు అన్నాడు. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఎంత మంచిగా ఉంది చూడండి. సంతోషించమంటున్నాడు, నీ హృదయాన్ని సంతుష్టిగా ఉంచుకోమంటున్నాడు, నీ దృష్టికి ఏదైతే చెయ్యాలనిపిస్తుందో, ఏది చూసి నువ్వు కావాలని కోరుకుంటావో దాన్ని బట్టి నువ్వు ఇదిగో నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, అది చేసుకొని అంటున్నాడు. ఇలా అంటున్నప్పుడు ఎంత సంతోషం. కానీ చివరిలో ఏమన్నాడు చూడండి, అయితే అన్నాడు. తల్లిదండ్రులు ఎలాగైతే అన్ని చెప్పి కానీ కాబట్టి అని ఆపుతారో, దేవుడు కూడా అన్ని చెప్పినట్టే చెప్పాడు. అంటే ఇవ్వాల్సిన ఫ్రీడమ్ అంతా ఇచ్చినట్టే ఇచ్చి ఏమంటున్నాడంటే అయితే అన్నాడు. అయితే అన్న పదం ఎలాంటిదో తెలుసా అండి? హైవేలో 150 స్పీడ్తో బండి మీద వెళ్తున్న వాడికి స్పీడ్ బ్రేకర్ కనబడింది అనుకోండి, ఎలా ఉంటది? అలాంటిది అనమాట ఇది. అంటే వేగంగా వెళ్ళిపోతున్నాడు, సంతోషంగా ఉంది, థ్రిల్లింగ్ గా ఉంది. ఈ లోపు పెద్ద స్పీడ్ బ్రేకర్ కనిపించింది అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? బ్రేక్ వేయాలి, బండిని ఆపాలి. అసలు వేగంగా వెళ్ళేవాడికి బండి ఆపడం అంటే నచ్చుతుందా? నచ్చదు. అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో, దేవుడేమో ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఇచ్చి అయితే అనడం కూడా అలాంటి ఇబ్బందిని కలిగించేదే. ఏమంటున్నాడు? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో అంటున్నాడు. నీకు నేను నచ్చినట్టుగా ఉండమన్నాను, కానీ ఆ నచ్చినట్టుగా ఉండేటువంటి సమయంలో నువ్వు ఏవైతే చేస్తావో ఆ చేసే ప్రతి దానిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తీర్పులోకి తీసుకుంటాడు. ఇక నీ ఇష్టం అన్నాడు. ఏమండి? అంటే యవ్వన కాలంలో సంతోషపడమన్నట్లుగానే చెప్పి మరలా సమయంలో నువ్వు చేసేవన్నీ తీర్పులోనికి తీసుకుంటాను అని దేవుడు ఎందుకు చెప్పాడు అని అంటే, యవ్వనం చాలా ప్రాముఖ్యమైందండి. ఎంత ప్రాముఖ్యమైనది అనడానికి మీకు కొన్ని విషయాలు చెప్తాను. యవ్వనంలో ఉన్నప్పుడు అండి ఏమోమి అంటే ఎలాంటివి వస్తూ ఉంటాయి, ఆలోచనలు కావచ్చు, ఆ పనుల్లో చేయాలని అనిపించడం కావచ్చు అని అంటే, మొదటగా ఎన్నో ఆశలు పుడుతూ ఉంటాయి యవ్వనంలో.
ఎన్నో కోరికలు వస్తూ ఉంటాయి. అలాగే ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఏమండి, హృదయములో ఏదైతే ప్రారంభం అవుతుందో దానిని చెయ్యగలిగేటువంటి శక్తి కూడా యవ్వనంలో ఉంటుంది. ఇంకా యవ్వనం ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే, యవ్వనం తర్వాత వచ్చేటువంటి జీవితం అంతటిని కూడా నిర్ణయించేది. అది బాగుండడమా పాడైపోవడమా అని నిర్ణయించగలిగేటువంటి శక్తి కలిగింది యవ్వనం. అంత గొప్పది అన్నప్పుడు అవునండి, అంత గొప్పది. అందుకే దేవుడు చాలా జాగ్రత్త అని చెప్తున్నాడు. ఈ యవ్వనంలో కోరికలు పుడతాయా? అవునండి, కోరికలు పుడతాయి. ఎలాంటి కోరికలు పుడతాయి అన్నప్పుడు, మొట్టమొదటిగా యవ్వనంలో ఉన్నటువంటి వారిలో పుట్టే కోరిక ఏంటంటే ప్రేమ అనే కోరిక. అంతే కదండి. బాల్య దశ నుంచి కౌమార దశ యవ్వనంలోనికి అడుగు పెడుతుంటేనే ఏం ప్రారంభం అవుతాయి అన్నప్పుడు ప్రేమలు ప్రారంభం అవుతాయి. ఆడపిల్లల్లో కావచ్చు, మగపిల్లల్లో కావచ్చు. ఆ ప్రేమలకు వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి అంటారు. అంటే తొలి చూపులోనే ప్రేమ. నేను అమ్మాయిని చూశానండి, చూడగానే నా మనసు అండి ఇక అయిపోయిందండి, అంతే. ఆ అమ్మాయిని చూడగానే నేను ప్రేమలో పడిపోయాను. ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను, ఆ అమ్మాయి నా జీవితం అని ప్రేమలో పడిపోయి యవనస్తులు ఏం చేస్తారు ఆ సమయంలో అన్నప్పుడు అండి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా దాన్ని వ్యక్తపరచడం కూడా మనం చూస్తుంటాం. తెలుసా అండి, ఒకప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంటే ఎలా వ్యక్తపరిచేవాళ్ళు అని అంటేనండి, వారికి ఉన్నటువంటి స్నేహితుల ద్వారా వ్యక్తపరచడం, లేదంటే గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకొని వ్యక్తపరచడం చేసేవాళ్ళు. ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ల క్రితం గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి ఆ అమ్మాయికి ప్రేమను వ్యక్తపరచడం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ కాలం మారుతున్న కొద్దీ ఫోన్లో మెసేజ్లు పెట్టడం, ఆ తర్వాత వాట్సాప్లో ఏమండి చాటింగ్ రూపంలో చెప్పడం, ఆ తర్వాత ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిందంటేనండి పచ్చబొట్లు పొడిపించేసుకోండి. తెలుసా, టాటూస్ అంటారు. ఇప్పుడంతా లేటెస్ట్ ట్రెండ్ అది. టాటూస్ ఎక్కడ పొడిపించుకుంటారు తెలుసా అండి? అమ్మాయి పేరును కొంతమంది ఈ గుండె మీద పొడిపించుకునే వాళ్ళు ఉన్నారు, అమ్మాయి బొమ్మను పొడిపించుకునే వాళ్ళు ఉన్నారు. లేరనుకుంటున్నారా మీరు? ఉన్నారు. అంటే ఏంటి అన్నప్పుడు తీవ్రస్థాయి అది. ఇక అలాంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి యువతను ఈరోజు మనం చూస్తున్నాం. ఇక కొంతమంది అలా ఉంటే మరికొంతమంది ఎలా అయిపోయారంటేనండి, అమ్మాయిని ప్రేమించడం, ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని నిన్ను ప్రేమించానని ఒప్పించే ప్రయత్నం చేయడం, ఒప్పుకోలేదనుకోండి బలవంతం చేయడం, బెదిరించడం, బెదిరించిన అమ్మాయికి ఒప్పుకోకపోతే తిట్టేవాడొకడు, కొట్టేవాడొకడు, చివరికి ఆ అమ్మాయి ప్రేమను ఒప్పుకోకపోతే నాకు దక్కనిది మరెవడికి దక్కకూడదని చంపుతున్నవాడు కూడా లేకపోలేదు. తెలుసా మీకు? మధ్యకాలంలో విశాఖపట్నంలో జరిగినటువంటి వార్త అండి, పంపించాను మీకు అన్న. చూడండి పంపించాను, చూడండి. మీరు పంపించారా? విశాఖపట్నంలో జరిగినటువంటి యథార్థ సంఘటన అండి. నేనేది ఊరికి చెప్పడం లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడట. ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోలేదని ఏం చేశాడో తెలుసా అండి? ప్రేమను ఏం చేశాడు? రవీంద్ర అనే వ్యక్తి అండి ప్రియురాల్ని చంపి ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఎంత దారుణం చూడండి, ఎంత ఘోరం అండి. చంపేసి చూపించగలేనండి, అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలు చేసేసండి ఫ్రిడ్జ్ లో పెట్టేశాడండి. ఇది ఒక చోట జరిగింది. మరో చోట జరిగిన వార్త ఏంటో తెలుసా అండి? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు కాలేజీలో. ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే వెంట పడుతున్నాడు, ఒప్పుకో ఎలాగైనా నువ్వు నాకు కావాలి అని. ఎంత బలవంతం పెట్టినా అమ్మాయి ఒప్పుకోవట్లేదండి. చివరికి ఇంట్లో చెప్పింది అమ్మాయి. వారి పేరెంట్స్ అందరూ వచ్చి కాలేజీకి వెళ్ళి కాలేజీ ప్రిన్సిపల్తో మాట్లాడారు. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు, ఇంటికి పంపించారు. ఆ అబ్బాయికి మనసులో ఏమనిపించిందంటే, వాళ్ళ అమ్మ నాన్నని కాలేజీకి తీసుకొని వచ్చింది,
మా అమ్మ నాన్నను తీసుకొని వచ్చేలా చేసింది, అందరి ముందు నన్ను అవమానించిందంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో నా ప్రేమను అంగీకరించే అవకాశమే లేదు. కనుక నేనేం చేయాలి? ఇక నాకు దక్కేలా కనబడడం లేదు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకూడదు, ఎవరి జీవితంలోనికి ఈ అమ్మాయి వెళ్ళకూడదు, ఈ అమ్మాయి జీవితంలోనికి ఎవరు రాకూడదు అనుకుని ఉదయాన్నేనండి 6 గంటలకి కొబ్బరి బోండాలు కొట్టే కత్తి పట్టుకుని అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళి బెల్లు కొట్టాడు. బెల్లు కొట్టగానేనండి ముందు వాళ్ళ అమ్మ తలుపు తీసింది. వాళ్ళమ్మ డోర్ ఓపెన్ చేసి ఎవరు అని అడిగే లోపేనండి కత్తితో ముందు వాళ్ళమ్మ నరికేసాడండి. వాళ్ళమ్మ ఏడుస్తూ కేకలు పెడుతుంది. ఇలాగ వాళ్ళ నాన్న వచ్చాడు, వాళ్ళ నాన్నకు నరికేసాడండి. అలా వచ్చిన వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని చంపుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పడుకున్న అమ్మాయిని పడుకున్నట్లే లేవకుండా అత్యంత దారుణంగా చంపేశాడు. దేని కొరకు? ప్రేమించానని, ఆ అమ్మాయి ప్రేమించలేదని. ఏమండి, మీరు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? బలైపోతుంది తప్ప బలి తీసుకోదు. బాధపడుతుంది తప్ప బాధ పెట్టదు. బాధ పెట్టేది, బలి తీసుకునేది ఎప్పటికీ ప్రేమ కాదు. మరి ఎవరో పుట్టేది ఏంటి అన్నప్పుడు అది ఆకర్షణ, కోరిక, ప్రేమ కాదది. ప్రేమని పేరు పెట్టుకుని ఈరోజు చాలా దారుణమైనటువంటి స్థితిలోకి యవనస్తులు వెళ్ళిపోవడం చూస్తున్నప్పుడు బాధ కలుగుతుందండి. యవనంలో పుట్టే కోరిక ఇది. ఇంకా యవనంలో ఎలాంటి కోరికలు పుడతాయి అన్నప్పుడు, ఇంకా ఎలాంటి కోరికలు పుడతాయంటే, ఏమండి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని కావాలని కోరుకుంటారు. విలాసవంతమైన జీవితమా? అవును. యవనస్తులు చూడండి, తల్లిదండ్రులు ఎంత సాదా సీదాగా బ్రతుకుతుంటారో వారిలాగా ఉండమంటే యవనస్తులు ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడరండి. యవనంలో ఉన్నామంటే మంచి షూ కావాలనుకుంటాడు, మంచి ప్యాంట్ వేసుకోవాలనుకుంటాడు, మంచి షర్ట్ వేసుకోవాలనుకుంటాడు, మంచి వాచ్ పెట్టుకోవాలనుకుంటాడు, మంచి బండి ఉండాలనుకుంటాడు. అలా ఫ్రెండ్ సర్కిల్లో అందరికంటే నేను రిచ్గా కనిపించాలనుకుంటాడు. అందరు నన్ను చూసి అరే నీదర లైఫ్ అంటే అని పొగడాలనుకుంటాడు. చేతులు ఐఫోన్ మెయింటైన్ చేయాలనుకుంటాడు. అంటే అందరికంటే కూడా గొప్ప స్థితిలో ఉన్నాను అన్నట్లుగా బ్రతకాలని కోరిక పుడతాయి ఎవరికి? యవనస్తులకి. మరి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనుకుంటాడు, కోరికలు పుడతాయి కదా, అవన్నీ ఎలా నెరవేరుతాయి? అవన్నీ నెరవేర్చుకోవాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. యవనస్తులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? వారు తినే తిండి, కట్టుకునే బట్ట, ప్రతిదీ కూడా తల్లిదండ్రులు ఇచ్చేదే కదా. వారి దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రావు. అలాగని వీటన్నిటి కోసం డబ్బులు కావాలంటే తల్లిదండ్రులు ఇస్తారా? ఎవరు? మరి ఎలా డబ్బులు అంటే ఆ విలాసవంతమైన కోరికలు నెరవేర్చుకోవడం కోసం చేసే పనింటో తెలుసా? దొంగతనాలు. ఎంత దారుణం! ఈరోజు పోలీస్ స్టేషన్లో కానీ కోర్టుల్లో కానీ ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి కేసులు ఎన్నైతే నమోదవుతున్నాయో ఆ కేసుల్లో ఉన్నవారు ఎవరు ఎక్కువ అని ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో తెలిసే నిజమేంటో తెలుసా? మెజారిటీ యవనస్తులే. ఎందుకు చేస్తున్నారు దొంగతనాలు? విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలన్న ఒక కోరిక మేరకు అలాంటి దొంగతనాలు చేస్తున్నప్పుడు ఏమండి, వాళ్ళని కొడుతున్నారు, అవసరమైతే అడ్వాన్స్ చంపేస్తున్నారు. అంటే హత్యలు చేయడానికి కూడా వెనకాడినటువంటి స్థితికి యవనస్తులు వెళ్ళిపోతున్నారండి ఈరోజు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం చెప్పమంటారా? ఆ మధ్యకాలంలోనండి, సుమారు కొన్ని సంవత్సరాల క్రితం ఆ గుజరాత్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కొడుకు దొంగగా మారిపోయాడండి. మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కొడుకు దొంగగా మారిపోయాడు. న్యూస్ ఉంది నా దగ్గర, పేపర్ కటింగ్ ఉంది. ఎందుకు నువ్వు దొంగగా మారిపోయావు? మీ నాన్నగారు ఎమ్మెల్యే కదా అని అంటే, ఆయన ఎమ్మెల్యే అయితే మాత్రం ఏంటి, నాకు కావలసినటువంటి కోరికలు అన్ని నెరవేర్చుకోవాలంటే నాకు కావలసినంత డబ్బు
ఎలా వస్తుంది? ఆయన అడిగితే ఇవ్వడు. కాబట్టి ఇన్ని దొంగతనాలకి అందుకే పాల్పడుతున్నానని చెప్పాడు. అంటే దొంగతనం దేని కొరకు అంటే విలాసవంతమైన జీవితం కొరకు. ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారు చూడండి. ఇంకా ప్రాముఖ్యంగా ఈరోజు యవ్వనస్తులైన వారు ఎటువైపు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు అండి, వారి శరీరంలో పుట్టే కోరికలను బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి దారి ఏంటంటే ఏమంటే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోవడం. మత్తు పదార్థాలు మత్తును కలిగించేవి, మైమరిపించేవి, లోకాన్ని ఏమండి లోకమంతా కూడా అసలు ఏ మాత్రం కూడా తెలియకుండా చేసేవి. అందులో ఒక సిగరెట్ కావచ్చు, అలాగే ఆ బీర్లు కావచ్చు, క్వార్టర్ మందు సీసాలు కావచ్చు, అవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు ఎక్కువగా యవనస్తులైన వారు వేటికి బానిసలైపోతున్నారు తెలుసా? గంజాయికి, డ్రగ్స్ కండి. గంజాయి ఏంటి? గంజాయి తీసుకుంటున్నారు ఎవరు? కళాశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలు, యవనస్తులు. ఎక్కడ గంజాయి దొరుకుతుందా, ఎక్కడ గంజాయి దొరుకుతుందని అడ్రస్లన్నీ పట్టుకొని అది కొని ఆ సిగరెట్లో పెట్టుకొని తాగేస్తున్నారు, ఆ మత్తులో తూలుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారంటేనండి, ప్రస్తుతం అయితేనండి ఇంకా ఆ భయంకరమైనటువంటి ఆ జాంబీ అనేటువంటి ఒక కొత్త డ్రగ్ వచ్చిందట. అది తీసుకొని వాళ్ళు కూడా జాంబీలాగా మారిపోతున్నారు, యవనస్తులండి. అది చూస్తున్నప్పుడు ఏమైపోతున్నారండి యవనస్తులని, బాధ కలుగుతుంది, భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? రేపు ఆ పరిస్థితుల్లో మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు కావచ్చు ఉంటే ఏంటి? ఇటు వెళ్ళిపోతున్నారండి యవనస్తులైన పిల్లలు. ఒక్కసారి ఆ జాంబీ ఆ డ్రగ్స్ తీసుకుంటే ఎలా మారిపోతారో ఆ చిన్న వీడియో చూడండి, న్యూస్ లో వచ్చింది. చూడండి, చూపిస్తారు వీడియో. మీకు పంపించాను కదన్నా, మీరు పంపించలేదా? అది కాదు నాన్న, వీడియో